హలో గైస్. చాలామంది మనకు జాబ్ హైరింగ్ ప్రాసెస్ ఎలా ఉంటుంది? లేదా జాబ్ రిక్వైర్మెంట్ ప్రాసెస్‌లో ఏ స్టెప్స్ ఉంటాయి? మనల్ని హైర్ చేసుకోవడానికంటే ముందు ఏ రౌండ్స్ ఉంటాయని తెలియక స్ట్రగుల్ అవుతూ ఉంటారు. సో, ఈ వీడియోలో మనకు ఆ ప్రాసెస్ గురించి రౌండ్స్ ఉంటాయనే దాని గురించి ఇన్ డీటెయిల్‌గా డిస్కస్ చేద్దాం. సో, దానికంటే ముందు మీరు ఈ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ ఛానెల్‌లో ఇంటర్వ్యూకి సంబంధించి, యాప్టిట్యూడ్ రీజనింగ్‌కి సంబంధించి కొన్ని వీడియోస్ అప్‌లోడ్ చేశాను. సో, వాటిని చూడండి. అలాగే లైక్, కామెంట్ చేసి మీ ఫ్రెండ్స్‌తో కూడా షేర్ చేయండి. సో, లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో, ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఏదైనా జాబ్ హైరింగ్ ప్రాసెస్‌లో కలెక్టింగ్ రెజ్యూమ్ అనమాట. అంటే మనకు రిక్వైర్మెంట్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క ప్రొఫైల్ రెజ్యూమ్ అనేది కంపెనీ అనేది తీసుకుంటుంది. అది చాలా వేస్‌లో ఉంటుంది. మనం వచ్చేసి డైరెక్ట్‌గా కంపెనీ హెచ్ఆర్స్‌కి మెయిల్ చేయొచ్చు. లేకపోతే కంపెనీ పోర్టల్‌లో జాబ్ ఏదైతే ఉంటుందో ఆ జాబ్‌లో మన డీటెయిల్స్ అప్‌లోడ్ చేసి అక్కడ రెజ్యూమ్ అప్‌లోడ్ చేయొచ్చు. లేదంటే ఆల్రెడీ ఎవరైనా ఎంప్లాయీస్ అందులో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు మన రెజ్యూమ్ తీసుకొని మన ప్రొఫైల్‌ని రెఫర్ చేయొచ్చనమాట. సో, ఇలా డిఫరెంట్ వేస్‌లో కంపెనీ వాళ్ళు రెజ్యూమ్ కలెక్ట్ చేసుకుంటారు. డిపెండ్స్ ఆన్ ద పొజిషన్. వాళ్ళకు 10 పొజిషన్స్ అవసరమయ్యుండొచ్చు. లేదా 20, 30 ఇలా బేస్డ్ ఆన్ దట్ మొత్తం అందరి దగ్గర నుంచి రెజ్యూమ్స్ అనేది కలెక్ట్ చేసుకుంటారు. వన్స్ రెజ్యూమ్ కలెక్ట్ చేసుకున్న తర్వాత స్క్రీనింగ్ ఆఫ్ రెజ్యూమ్. అంటే ఒక జాబ్ రోల్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 జాబ్ రోల్స్ ఉన్నాయి. వాటికి ఒక 100 ఆర్ 1000 రెజ్యూమ్స్ వచ్చుంటాయి. సో, ఈ అన్ని రెజ్యూమ్స్ తీసుకొని అన్ని ప్రొఫైల్స్‌ని వాళ్ళు నెక్స్ట్ రౌండ్‌కి తీసుకెళ్లరనమాట. సో, నెక్స్ట్ రౌండ్‌కి తీసుకెళ్లడానికంటే ముందు అందులో ఫిల్టర్స్ చేస్తారు. అంటే కొన్ని రెజ్యూమ్స్ మాత్రమే షార్ట్ లిస్ట్ చేస్తారు. ఎందుకంటే అందరిని నెక్స్ట్ రౌండ్‌కి తీసుకెళ్ళి ఇంటర్వ్యూ ప్రాసెస్ కానీ, నెక్స్ట్ ప్రాసెస్ చేయడం వాళ్ళకు టైమ్ వేస్ట్ కాబట్టి, సో, స్టార్టింగ్‌లోనే రెజ్యూమ్‌లోనే ఫిల్టర్ చేసేసారంటే సో, కొన్ని ప్రొఫైల్స్‌ని వాళ్ళు నెగ్లెక్ట్ చేయొచ్చు. సో, ఎలా స్క్రీనింగ్ చేస్తారంటే బేస్డ్ ఆన్ చాలా యాస్పెక్ట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మెన్షన్ చేసిన ప్రాజెక్ట్ అవ్వచ్చు, లేకపోతే ఇంటర్న్‌షిప్ అవ్వచ్చు, మన టెక్నికల్ స్కిల్స్. సో, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ వాటి మీద బేస్ చేసుకొని వాళ్ళకేదైతే బెస్ట్ అనిపిస్తుందో ఆ ప్రొఫైల్స్‌ని షార్ట్ లిస్ట్ చేసి నెక్స్ట్ రౌండ్‌కి తీసుకెళ్తారు. సో, మనం మంచి రెజ్యూమ్ ఎలా క్రియేట్ చేయాలి అనే దాని మీద నేను ఆల్రెడీ ఒక వీడియో చేసి ఉంచాను. దాన్ని నేనిక్కడ డిస్క్రిప్షన్‌లో మీకు ప్రొవైడ్ చేస్తాను ఆ లింకు. సో, మీరు దాన్ని చూసి ఒక మంచి రెజ్యూమ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. సో, ఇలా రెజ్యూమ్స్ అన్నీ ఫిల్టర్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసి మనకు హెచ్ఆర్ అనేది మెయిల్ ద్వారా కానీ, ఫోన్ కాల్ ద్వారా గానీ మనల్ని కాంటాక్ట్ అవుతారనమాట. సో, యువర్ రెజ్యూమ్ ఈస్ షార్ట్ లిస్టెడ్ అని చెప్పి తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో చెప్తారు. ఐ మీన్ ఇంటర్వ్యూ షెడ్యూల్ చేస్తే ఎన్ని రౌండ్స్ ఆఫ్ ఇంటర్వ్యూ ఉంటుంది. తర్వాత ఏ టైంలో ఉంటుంది. ఏ టైంలో మనం అవైలబిలిటీ ఉంటామో ఆ టైం డీటెయిల్స్, ఆ డేట్ అన్నీ షెడ్యూల్ చేసి మనకు ఫోన్ కాల్ చేసి తర్వాత మెయిల్‌లో మనకు ఆ ఇన్వైట్ అనేది సెండ్ చేస్తారు. సో, జనరల్‌గా నెక్స్ట్ రౌండ్ అంటే ఇంటర్వ్యూ ఉంటుంది కాబట్టి, ఆ ఇంటర్వ్యూ కానీ లేకపోతే రిటన్ టెస్ట్ ఉంటుంది. సో, రిటన్ టెస్ట్ ఉంటే ఏ టైంకి రాయాలి? ఐ మీన్ ఒక 24 అవర్స్‌లో కంప్లీట్ చేయాలా? లేకపోతే 48 అవర్స్ లేదా 3, 4 డేస్‌లో మనం కంప్లీట్ చేయొచ్చా అనేసి. ఇంటర్వ్యూ అయితే ఏ టైంలో అవైలబుల్ ఉంటారు? సో, మార్నింగ్ 10-11 లేకపోతే 11-12 అని ఒక స్లాట్ బుక్ చేసుకోవడానికి ఈ డీటెయిల్స్ అన్నీ మనకిక్కడ హెచ్ఆర్ అనేది డిస్కస్ చేసి నెక్స్ట్ రౌండ్‌కి తీసుకెళ్తారు. సో, ఇంటర్వ్యూ షెడ్యూల్ అయిన తర్వాత సో, మోస్ట్ ఇంపార్టెంట్ రౌండ్ వచ్చేసి మనకు హైరింగ్ ప్రాసెస్‌లో ఇంటర్వ్యూ అనమాట. సో, ఇందులో 2 థింగ్స్ ఉంటాయి. ఒకటి టెక్నికల్ ఇంటర్వ్యూ, 2 హెచ్ఆర్ ఇంటర్వ్యూ. టెక్నికల్ ఇంటర్వ్యూ వచ్చేసి మన టెక్నికల్ స్కిల్స్ బేస్ చేసుకొని వాటి మీద క్వెషన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం మన ఆహ్, టెక్నికల్ రోల్ వచ్చేసి లేదా టెక్నికల్ స్టాక్ మనం నేర్చుకున్నది జావా కానీ, లేదా పైథాన్, డెవాప్స్, పవర్ బిఐ ఏదైనా ఉంచొచ్చు. వాటిని బేస్ చేసుకొని వాటి మీద క్వెషన్స్ అనేవి మనకు ఇంటర్వ్యూలో అడుగుతారు. ఆహ్, సేమ్ రిటన్ టెస్ట్‌లో కూడా ఎలా ఉంటుందంటే, మనం జావా కానీ, పైథాన్ గాని ఇచ్చినప్పుడు వాటి మీద ఒక కోడింగ్ ప్రాబ్లమ్ ఇచ్చేసి దాన్ని సాల్వ్ చేయమని లేదా 1 ఆర్ 2 ప్రాబ్లమ్స్ మనం ఎస్‌క్యూఎల్ మెన్షన్ చేసుంటే ఏదైనా ఒక ఎస్‌క్యూఎల్ క్వెరీ రాయమనేసి సో, ఇలా ఉంటుంది. సో, బీ ప్రిపేర్డ్ ఫర్ బోత్. టెక్నికల్‌కు ప్రిపేర్ అయ్యి ఉండాలి. అలాగే హెచ్ఆర్ ఇంటర్వ్యూకు ప్రిపేర్ అయ్యి ఉండాలి. హెచ్ఆర్ ఇంటర్వ్యూలో జనరిక్ క్వెషన్స్ ఉంటాయి. లైక్ మీ స్ట్రెంగ్త్స్ అండ్ వీక్‌నెస్ ఏంటి? వై షుడ్ ఐ హైర్ యూ? సో, 5 ఇయర్స్‌లో విచ్ పొజిషన్ ఎలా ఉండాలనుకుంటున్నారు? సో, ఇలాంటి జనరిక్ క్వెషన్స్ ఉంటాయి. టెక్నికల్ ఇంటర్వ్యూలో టెక్నికల్ క్వెషన్స్ వస్తాయన్నమాట. సో, ఈ ఇంటర్వ్యూలో ఎలాంటి క్వెషన్స్ వస్తాయి? అండ్ ఎలాంటి ఆన్సర్స్‌తో మనం ప్రిపేర్ అయ్యి ఉండాలని కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. సో, దాన్ని రెఫర్ చేసుకొని ఒకసారి మీరు ఇంటర్వ్యూకనేది ప్రిపేర్ అవ్వచ్చనమాట. సో, ఈ రౌండ్స్ అన్నీ అయిపోయిన తర్వాత సో, మనకు 1 ఆర్ 2 డేస్‌లో మనకు హెచ్ఆర్ ఫీడ్‌బ్యాక్ అనేది వస్తుందనమాట. సో, మనం సెలెక్ట్ అయ్యున్నామా? లేకపోతే నెక్స్ట్ రౌండ్స్ ఎలా ఉంటాయి? ఒకవేళ మన పెర్ఫార్మన్స్ యావరేజ్‌గా ఉంటే మేబీ ఇంకొక ఇంటర్వ్యూ తీసుకునే పాసిబిలిటీ కూడా ఉండొచ్చు కాబట్టి సో, ఆ డీటెయిల్స్ అన్నిటితో మనకు హెచ్ఆర్ ఫీడ్‌బ్యాక్ రావచ్చనమాట.
అగైన్ హెచ్ఆర్ ఫీడ్‌బ్యాక్ ఒక్కొక్కసారి డిలే కూడా అవ్వచ్చు. ఎందుకంటే మనకు తక్కువ మంది క్యాండిడేట్స్ ఉంటే ఫీడ్‌బ్యాక్ ఇవ్వడం చాలా ఈజీ. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 200, 300 ఇలా పెద్ద కంపెనీస్‌లో ఎక్కువ మందిని హైర్ చేసుకునేటప్పుడు ప్రాసెస్ అనేది కొంచెం డిలే అవుతూ ఉంటుందనమాట. సో, ఇలా డిలే అయినప్పుడు మనం ఎలా హెచ్ఆర్ ఫీడ్‌బ్యాక్ తీసుకోవాలనే దాని మీద కూడా నేను ఆల్రెడీ ఒక వీడియో చేసున్నాను. సో, ఈ లింక్స్ అన్నీ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేస్తాను. ప్రతి ఒక్క దాన్ని ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ మీద నేను డీటెయిల్డ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాననమాట. సో, మాక్సిమం మనకి హెచ్ఆర్ ఫీడ్‌బ్యాక్ తర్వాత తెలిసిపోతుందనమాట. వెదర్ మనం సెలెక్ట్ అయ్యున్నామా లేదా అనేసి. సో, సెలెక్ట్ అయ్యుంటే సో, నెక్స్ట్ ఫర్దర్ వచ్చేసి మనకు సాలరీ ఏదైతే ఆ ఆఫర్ లెటర్ ఉంటుందో, ఆ ఆఫర్ లెటర్ మనకు విత్ జాయినింగ్ డేట్ అనేది మనకు రిలీజ్ చేస్తారు. సో, దాన్ని బేస్ చేసుకొని మనం కంపెనీలో ఆ పర్టిక్యులర్ డేట్‌కి జాయిన్ అయిపోవచ్చనమాట. సో, ఇలా మనకు కంపెనీస్‌లో హైరింగ్ ప్రాసెస్ బేసిక్ అండ్ జనరిక్ ప్రాసెస్ ఇలాగుంటుంది. అండ్ సో, మనం ఒక బెస్ట్ రెజ్యూమ్ క్రియేట్ చేసుకొని, తర్వాత మనకు ఇంటర్‌వ్యూస్‌కి ప్రిపేర్ అయ్యి ఎళ్తే, ఎలాంటి ఇంటర్‌వ్యూ అయినా మనం 80-90% బాగా పెర్ఫార్మ్ చేస్తే ఈజీగా జాబ్ క్రాక్ చేసేయొచ్చనమాట. డిస్క్రిప్షన్‌లో మీకు ఈ లింక్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తాను. హౌ టు క్రియేట్ రెజ్యూమ్ తర్వాత ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఫాలో అప్ ఎలా అవ్వాలి అనేసి. సో, అవన్నీ రెఫర్ చేసుకొని బాగా ఇంటర్‌వ్యూకి ప్రిపేర్ అవ్వండి. సో, ఆల్ ది బెస్ట్.